నడుము నొప్పి ఇది మనకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. కాసేపు కూర్చున్నా పడుకున్నా నడుము లాగేస్తూ అంతులేని వేదనకు గురి చేస్తుంది. అలాగే మెడ నొప్పి కూడా మన తల కదలికల్ని కట్టిపడేసి తీవ్రమైన నొప్పితో బాధిస్తుంది. రోజువారీ జీవనాన్ని దుర్భరంగా మార్చే మెడ నొప్పి, నడుము నొప్పులకు కారణాలు, చికిత్స, పరిష్కార మార్గాల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నడుము కింది భాగంలో నొప్పి ఎందుకు వస్తుంది? ప్రతి 10 మంది మనుషులు 8 మంది మనుషులు ఈ నడుము నొప్పి బాధతో బాధపడుతూ ఉంటారు. దీనికి కారణాలు చెప్పాలంటే, ఒకటి మెయిన్గా మన ఆధునిక జీవనశైలి. ప్రతి ఒక్కరు ప్రొలాంగ్డ్, ఇప్పుడు ఆఫీస్ అవర్స్ కానివ్వండి, వర్కింగ్ ప్యాటర్న్, మనం కూర్చొని స్టైల్ దగ్గర నుంచి కంటిన్యూస్గా కూర్చొని పనిచేయడం, విశ్రాంతి తీసుకోకపోవడం, వంగి పనిచేయడం, ఎక్కువసేపు బరువులు ఎత్తడం, ఇది ప్రతి మనిషికి చిన్న వయసు నుంచే వస్తున్నాయి. సపోజ్ చిన్నపిల్లలు తీసుకుంటే ఈ 2వ తరగతి పిల్లోడికి కూడా 18, 15, 20 కేజీలు బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఆధునిక బరువు, ఆ పోస్చరు, దీనివల్ల చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య నడుము నొప్పి సమస్యలు వస్తున్నాయి. అలాగే 20-30 సంవత్సరాల లోపు వాళ్ళకి కూడా, ఈ టెక్నికల్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి, ఎస్పెషలీ ఐటీ వాళ్ళకి, వాళ్ళు ఎంతసేపు 12 గంటలు కంటిన్యూస్గా కంప్యూటర్ మీద మెడ ఉంచుకొని, నడుము అలాగే ఉంచుకొని కంప్లీట్ రెస్ట్ లేకుండా కంప్లీట్గా ఇది చేస్తున్న వల్ల ఈ మెడ నొప్పి, నడుము నొప్పి సమస్యలు వస్తుంటాయి. సో అన్ని నడుము నొప్పి, మెడ నొప్పి సమస్యలకి పరిష్కారం ఎక్సర్సైజ్. సో అన్నిటికీ మనకి ఆపరేషన్లో అది అవసరం లేదు. మెడ నొప్పికి కారణాలేంటి? ఈ మెడ నొప్పి సమస్య ఇది సాధారణంగా అందరికీ వస్తుంటుంది. ఒకటి కామన్గా తీసుకుంటే, ఎందువల్ల అంటే రొటీన్ లైఫ్లో మనకేంటంటే మెడ నొప్పి ఒకటి దిండు. మనం పడుకునేటప్పుడు చాలా మందికి 2 దిండ్లు పెట్టుకునే అలవాటు ఉంటుంది. లేకపోతే ప్రతి ఒక్కరు ఈ ఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరు టీవీకి అలవాటు పడిపోయారు. టీవీకి పడుకునేటప్పుడు ఈ సోఫాలో సెమీ పోస్చర్ ఇలా పడుకోవడం, అలా చూడడం వల్ల సామాన్యంగా ఇది మెడ నొప్పి వస్తుంటుంది. మామూలుగా వయసు మీరిన కొద్దికి మెడ ఇవి ఇక్కడ అరుగుతాయి. ఈ ప్రతి ఒక్క వెన్నుపూస మధ్య భాగంలో ఒక డిస్క్ లాగా అనేది ఉంటుంది. ఇది షాక్ అబ్జర్వర్ లాగా యాక్ట్ చేస్తుంటుంది. ఇది వయసు ఆగే కొద్దికి ఇది అరుగుతూ ఉంటుంది. ఈ అరుగుదల వల్ల ఏమవుతుందంటే మనకి స్పాండిలోసిస్, దానివల్ల మెడ నొప్పి సమస్యలు మొదలవుతాయి. నడుము, మెడ నొప్పిల్ని ఎప్పుడు పట్టించుకోవాలి? అన్ని నడుము నొప్పి, మెడ నొప్పి సమస్యలకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సపోజ్ మెడ నొప్పి తీసుకుంటే, సో మెడ నొప్పి నుంచి చేతికి భాగానికి నొప్పి రావడం, చెయ్యి చచ్చుబడడం, కాలు చచ్చుబడడం, లేకపోతే 2 కాళ్ళు చచ్చుబడడం, తిమ్మిరి రావడం, బలం తక్కువ అవడం, ఇలాంటి సమస్య, లేకపోతే మూత్రంలో విసర్జనలో ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసి చూడాలి. అలాగే నడుము నొప్పి సమస్య వచ్చినప్పుడు, నడుము నొప్పి తుంటి నొప్పి అంటాం, అలాగే కాలుకంతా లాగడం, 2 కాళ్ళకి లాగడం, లేకపోతే ఒక కాలు లాగడం, ఒక కాలు చచ్చుబడడం, లేకపోతే తిమ్మిరి రావడం, చెప్పులు వేసుకుంటే జారిపోవడం, ఇలాంటి సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించడం మంచిది. నడుము, మెడ నొప్పికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి? మెడ నొప్పి, నడుము నొప్పి సమస్యలకి ప్రతి ఒక్కరు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనకి ఆపరేషన్ ఏమక్కర్లేదు. 100లో 90 భాగాలు మనకి రెస్ట్తోనే సరిపోతుంది. సపోజ్ మెడ నొప్పి అంటే చిన్న పట్టి వేస్తాం, కాలర్ అంటాం, నెక్ కాలరు, అది 3 వారాలు వాడుకొని చిన్న మందులు వాడుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 4 వారాల తర్వాత మెడ నొప్పి తగ్గుతుంది. ఆ తగ్గిన తర్వాత మనం మెయిన్గా ఏంటంటే ఫిజియోథెరపీ అవి ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నడుము నొప్పితో సమస్యతో బాధపడుతున్న వారు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అంటాం, కంప్లీట్ విశ్రాంతి. ఆ విశ్రాంతి అనేది 2 వారాలు మినిమం కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకొని మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద బ్యాక్ పెయిన్ తక్కువైపోతుంది. సో ఆ ఫస్ట్ 5-6 రోజులు నొప్పి ఎక్కున్నప్పుడు మందులు అవి బిళ్ళలు వాడుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నొప్పి తగ్గిన తర్వాత వాళ్ళకు కూడా నడుముకి ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. వెన్నుపూస ఆపరేషన్ అనేది ప్రతి ఒక్కరు భయపడుతుంటారు. ఈ భయపడాల్సిన, ఈ ఆధునిక వైద్యంలో సింపుల్ ఎండోస్కోపిక్లోనే డిస్క్ చేయడం జరుగుతుంది. మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటాం, అంటే చిన్న, ఇప్పుడు ఈ డిస్క్ తీయడానికి చిన్న కీహోల్ లాగా చిన్నగా చేసి తీసేయవలసి ఉంటుంది. సో ఆపరేషన్ చేసిన 2 గంటలకే పేషెంట్ నడవచ్చు, కాళ్ళు చచ్చిపోవడం అలాంటివి ఏమి జరగవు. సో నెక్స్ట్ డే మరుసటి 24 గంటల్లోనే పేషెంట్ ఇంటికి వెళ్ళిపోయి తన పని తాను చేసుకోవచ్చు.
నడుము మెడ నొప్పుల్ని ఎలా నివారించుకోవాలి? ఈ మెడ నొప్పి నడుము నొప్పి సమస్యలకి మన చేతిలోనే ఉంది. సో ఇవి రాకుండా ఉండాలంటే డైలీ రొటీన్ లైఫ్లో మనకి కొన్ని అలవాట్లు నేర్చుకోవాలి. ఒకటి, ఆఫీస్లో పనిచేసేటప్పుడు కంటిన్యూస్ అవర్స్గా 12 అవర్స్ 6 అవర్స్ అలా కంటిన్యూస్ కూర్చోవడం అనేది జరగకూడదు. ప్రతి గంటకి ఒకసారి నడవడం, అలా 10 నిమిషాలు అలా వెళ్ళి రావడం. సో కూర్చునే పోస్చర్ ఆఫీసులో మనకి ఎప్పుడు ఇలా కూర్చుంటాం. సో బ్యాక్ సపోర్ట్ ఉండే చైర్ వాడడం అనేది జరగాలి. సో దానికి వల్ల ఈ బ్యాక్ పెయిన్ సమస్యని నివారించవచ్చు. ఇంకొకటి, మెడ నొప్పికి కూడా కంటిన్యూస్గా కంప్యూటర్ ముందర కూర్చొని కీబోర్డ్ మీద మనం రెస్ట్ లేకుండా చేస్తుంటాం. సో అలా జరగకుండా ప్రతి 1 గంటకి విశ్రాంతి తీసుకొని మెడని ఇలా ఇలా చేయడం, సింపుల్గా మెడ మజిల్స్ని రిలాక్స్ చేయడం అనేది జరగాలి. సో ఇలా తీసుకుంటే సమస్య పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎస్పెషలీ మనం ఎక్కువ ఈ దూర ప్రయాణాలు చేసేటప్పుడు బస్సులో ప్రయాణిస్తుంటాం. బస్సులో రాత్రిపూట ప్రయాణించే ప్రతి ఒక్కరు ఆటోమేటిక్గా ఇలా నిద్రపోతూ ఉంటారు. సో నెక్స్ట్ డే మెడ పట్టేస్తుంది. వీళ్ళకి అడ్వాంటేజ్ అంటే బెస్ట్ యూజ్ నెక్ కాలర్ కాకపోయినా మనకి ఎయిర్ పిల్లో లాగా వస్తుంది నెక్ పిల్లో. సో దాన్ని సపోర్ట్ తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు. రోజువారీ జీవితాన్ని దుర్భరం చేసే నడుము నొప్పి మెడ నొప్పులకు కారణాలు, చికిత్స, పరిష్కార మార్గాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం. వంకాయ తింటే వేడి చేస్తుందా?